హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ కవిత గారు స్థాపించిండు. అది మరి ఆల్రెడీ కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని టీఆర్ఎస్ గా మారుస్తామన్న టైంలోనే కవిత గారు అయితే దాన్ని మొత్తానికైతే సాధించుకోవడం జరిగింది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా దేవనపల్లి కవిత గారు మొన్న అయితే పార్టీని అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కవిత గారు అధికారంలోకి వచ్చినాక 5 హామీలు ఏవైతే ఉన్నాయో దానితోనే నిన్న తెలంగాణ రాష్ట్రాన్ని చాలా చక్కదిద్దుతాను అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పాంచజన్యం పూరించిన కవిత మొత్తం 5 చెప్పినారు. ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా దొంగలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి దేవనపల్లి కవిత ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణలో కవిత అంటే బతుకమ్మ అన్న స్థాయిలో ప్రాచుర్యం పొందారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తండ్రి కేసీఆర్ ఒడిలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న కవిత ఇవాళ తండ్రి పార్టీని ధిక్కరించి తండ్రిని ఎదురించే నిలదీసే స్థాయిలో కొత్తగా పార్టీని ప్రకటించి పాంచజన్యం పూరించారు. ఒకరోజు తేడాలో పాత టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. దానికి 2 రోజుల ముందు కవిత తన పార్టీ కోసం ఎంచుకున్న తేదీ యాదృచ్ఛికం కాకపోయినా ముహూర్తం బలంగా ఉండే ఉంటుంది. ఓ మహిళగా కవిత మహిళా లోకానికి బాగా తెలుసు. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటారు. తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు. తెలంగాణ ఏర్పడితే అందరూ బాగుపడతారని నమ్మి అంతా కేసీఆర్ జెండా మోసారు. కానీ తెలంగాణ ఆగమైంది, కేసీఆర్ కుటుంబం బాగుపడింది. అవినీతిలో ఆరితేరారు, లక్షల కోట్లు వేసుకున్నారు. ఈ అవినీతిని తెలంగాణ ఆకాంక్షలను పక్కదారి పట్టించిన తీరుతోనే కేసీఆర్ పార్టీని ప్రజలు బొందబెట్టారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాక ఉన్న పేగుబంధం కూడా తెగిపోయింది. బీఆర్ఎస్ అవినీతిని ఎదురించిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే దారిలో ప్రయాణిస్తున్నారు. 2.5 ఏళ్లు కానొస్తున్న ఒకటంటే ఒక నిర్మాణాత్మక పని చేయలేదు. రేషన్ కార్డులు ఇచ్చాం, సన్న బియ్యం ఇచ్చాం, ఇదే పల్లవి. కానీ ప్రజలు బాధ మరోలా ఉంది. ధాన్యం కొనడం లేదు, గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఉద్యోగాలు దక్కడం లేదు, పైసా ఇవ్వనిదే ఫైలు కదలడం లేదు. కింద స్థాయి నుంచి మంత్రుల వరకు అవినీతి అంటూ ఆరోపణలు గుప్పమంటున్నాయి. పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు. వెలుగుమట్ల ఘటన ఒక్కడి చాలు పేదలను ఎంతగా రాచి రంపన పెట్టారో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ కూడా కవిత గారు చెప్పడం జరిగింది. మరి 50% ఉన్న మహిళలు, 50% ఉన్న దళిత గిరిజనులు, బహుజనులకు రాజ్యాధికారంలో చోటు లేదు. ఇలాంటివి ఇవన్నీ మాట్లాడుకుంటా కవిత గారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ గారిని కూడా మరబొమ్మ లెక్క ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. తన చుట్టూ ఉన్న దొంగలు కానివ్వండి, దోచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కేసీఆర్ గారు తీసేయకుండా పార్టీ కోసం, ప్రజల కోసం నేను ఆలోచించిన నన్ను తీసేసి పక్కన పెట్టేసిండ్రు అని చెప్పి అయితే కవిత గారు అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య అందేలాగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి వైద్యంకి సంబంధించి కూడా మేము అధికారంలోకి వచ్చినాక కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పెద్ద సర్జరీ అయినా, చిన్న నుంచి పెద్ద దానికి ఎంత పెద్ద సర్జరీ అయినా కూడా ఫ్రీగా వైద్యం జరిగేటట్టుగా చూస్తామని చెప్పి చెప్పిండ్రు. ఇంకొకటి రైతునే రాజు చేస్తామని చెప్పి కూడా అసలు ఆ నినాదం ఉన్నది. అది ఏ గవర్నమెంట్ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయింది. కానీ మేము అధికారంలోకి వచ్చినాక రైతుని రాజుని చేయడమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పి అదొకటి చెప్పిండ్రు. ఇంకా అగ్రికల్చర్కి సంబంధించి, ఫార్మింగ్కి సంబంధించి వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చేస్తామని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1,00,000 మంది ఉద్యమకారులందరికీ కూడా వాళ్ళందరికీ కొలువులను ఇచ్చే బాధ్యత కూడా మా పార్టీదే. ఉద్యమకారులను ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా పక్కన పెట్టింది. వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు ఏందనేది మాకు తెలుసు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తామని చెప్పిండ్రు. ఇంకొకటి సామాజిక తెలంగాణ, దాని గురించి కూడా ఇవన్నీ కూడా మా ప్రధాన లక్ష్యము. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరెవరైతే అవినీతి చేసిండ్రో వాళ్ళందరూ తాట తీస్తాము. ప్లస్ ఇవన్నీ కూడా మెయిన్ ఎజెండాస్ ఇవన్నీ. ఇంకొకటి యూత్ కి ఎంప్లాయ్మెంట్ అని చెప్పిన కదా, వాళ్ళకు జాబులు ఇవ్వడం అనే కాకుండా వాళ్ళు కష్టపడేదానికి, వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి కూడా 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా మేము సహాయం చేసేటట్టుగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కవిత గారు తీసుకున్న ఈ హామీలు కానివ్వండి, కవిత గారు మాట్లాడిన పాంచజన్యం ఏదైతే ఉందో దాని గురించి, అట్లనే కవిత గారు పెట్టిన పార్టీ గురించి ఎట్లుంటది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పొలిటికల్ గా ఏమన్నా చేంజ్ అవుతుందా లేదా అని మీరేమనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో పెట్టండి. మరి ఇదంతా కేసీఆర్ గారే నడిపిస్తున్న పొలిటికల్ ఎజెండానా, లేదంటే కవిత గారు నిజంగానే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టుకొని కవిత గారు ఎదగాలని అనుకుంటున్నారా? అసలు జనాలు ఏమనుకుంటున్నారు ఏందనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో పెట్టండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటి దాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.